హలో అండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి. టెట్ అనేది మనకి ఈ 2025లో జరిగే అవకాశం ఉంది. సో, మనకి డీఎస్సీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. డీఎస్సీని పక్కన పెట్టినట్లయితే మీరు ఇప్పుడు మన ఎగ్జామ్స్‌లో చూసినట్లయితే మెయిన్‌లీ మీరు టెట్ మంచి స్కోర్ చేసిన వాళ్ళు 130+ ఉన్నవాళ్ళు, అలాగే 140+ ఉన్న వాళ్ళే జాబ్స్ అన్నది ఇప్పుడు సాధించారు. అది మనం చూస్తున్నాం. సో, మనకి టెట్ వెయిటేజీ అన్నది మనకి ఈజీగా వచ్చే స్కోర్ కాబట్టి ఖచ్చితంగా డీఎస్సీ మీద టీచర్ జాబే నాకు లైఫ్ అనుకున్న వాళ్ళు మాత్రం మొదలుపెట్టేసేయండి మీరు. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే సీటెట్ అండి. సీటెట్ గురించి చాలామందికి తెలియదు. నేను కూడా సీటెట్ అనేది ఎప్పుడూ రాయలేదు. సో, నేను ఫస్ట్ టైం సీటెట్ రాయాలనుకుంటున్నాను. మీరు కూడా సీటెట్ రాయడానికి ప్రయత్నించండి. టెట్ రాయండి, ప్రిపేర్ అవ్వండి. కానీ సీటెట్ కూడా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే సెంట్రల్ ఎగ్జామ్ ఏదన్నా జాబ్ పడినప్పుడు దానికి మనని సీటెట్ అడుగుతాడు కాబట్టి డీఎడ్ వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి. ఎందుకంటే డీఎడ్ చదివిన వాడిని స్కూల్లో తీసుకున్న ఒక 10,000 మించి ఎక్కువ శాలరీ కూడా రాదు ఎక్కడ. సో, గట్టిగా అయితే ఒక 15,000 అండి. అంతే తప్ప ఇంక ఎక్కువ శాలరీ ఇచ్చేది లేదు. బీఈడీ చేసిన వాడికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం వాడికి పర్లేదు. కానీ ఈ డీఎడ్ చేసిన వాళ్ళు ఇంటర్ బేస్ మీద చాలా కష్టం అనమాట బయట ప్రైవేట్ స్కూల్స్లో చేయడం కూడా. సో, మీకు మంచి ఆపర్చునిటీ ఏంటంటే సీటెట్ రాసుకోవడం, మీరు సెంట్రల్ లెవెల్లో కూడా జాబ్ కొట్టుకోవచ్చు అనమాట. సో, ఆ విధంగా చూసుకోవచ్చు. సో, మీరు సీటెట్ అనేది ఖచ్చితంగా రాయండి. ఇయర్లో మనకి ఖచ్చితంగా సీటెట్ అనేది ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. సో, సీటెట్ అనేది ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నించండి. అలాగే మన టెట్, ఏపీ టెట్ కూడా మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిగా మీరు 130+, 140+ ఉంటే స్కోరు ఖచ్చితంగా మన డిఎస్సి ఎక్కడైనా సరే మనకు రిలీజ్ చేసిన వెంటనే మన ఏపీలో మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సీటెట్లో కూడా మంచి స్కోర్ చేస్తే మనకు వెయిటేజ్ ఇస్తారు. తెలంగాణ డిఎస్సికి రాసుకోవచ్చు. అలాగే సెంట్రల్ లెవెల్ స్కూల్స్కి, ఆర్మీ స్కూల్స్కి, అలాగే ఎటువంటి టీచర్ జాబ్కైనా సరే సీటెట్ అన్నది మన సెంట్రల్ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేయండి. త్వరలో నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది సీటెట్. సో, ఇప్పుడు కూడా మనకి డిసెంబర్ ముందు ఒక 2 నెలల ముందు వదులుతాడు కాబట్టి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిలబస్ ఎలా ఉంది ఏంటో మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా వాటిలో చూపిస్తున్నారు. సో, వాటిలో చూడండి. చూసి మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మన కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసు. 1 పాయింట్ 2 పాయింట్స్లో ఇప్పుడు డిఎస్సి మిస్ అయిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాగే ర్యాంక్స్ కూడా మంచి ర్యాంక్స్ నుంచి కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకన్నా కింద ర్యాంక్ ఉన్నవాడు కూడా జాబ్ వచ్చింది. మిస్ అయిపోయిందని ఇంకా బాధపడడం వదిలేసండి. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మాత్రం ముందే ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్గా మీరు అన్నీ ప్రిపేర్ చేసుకొని చదవడం స్టార్ట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. సో, పాజిటివ్ మైండెడ్తో ఉండండి. ఎవరికో జాబ్ వచ్చింది అవన్నీ విషయాలన్నీ ఆలోచిస్తూ మీ బుర్రను పాడు చేసుకోవద్దు. సో, మీకు రాబోయేది ఇదే. మెయిన్లీ డిఎడ్ వాళ్ళకండి. డిఎడ్ వాళ్ళ కోసమే చెప్తున్నాను. నేను కూడా డిఎడ్ స్టూడెంట్నే కాబట్టే చెప్తున్నాను. ఎందుకంటే బీఈడీ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి డిగ్రీ వల్ల. సో, టీచర్ అన్నది మీ డ్రీమ్ అయితే ఖచ్చితంగా సీటెట్ అన్నది మీరు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. ఇక మన వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.